గీ నడమనే కాదు, పట్నం మస్తు పెద్దగా అవుతుంది, మున్సిపల్ ఆఫీసులు పెరుగుతున్నాయి, జోన్లు, సర్కిళ్ళు, డివిజన్లు గిట్ల అన్ని రకాల ఆఫీసులు జనాలకు అందుబాటులోకి రాబోతున్నాయి అని మన పటాస్ వార్తలల్లో చెప్పుకున్నాం కదా. అగో అన్నట్లే కొత్త ఆఫీసులకు పరదా గుంజేటి కార్యం ముంగటేసుకుర్రు సర్కారోళ్ళు. ఇక చూడుర్రి, సికింద్రాబాద్ దిక్కు కొత్త ఆఫీస్ కొలాయించే కార్యం ఎట్లయిందో. పట్నంలో ఇంకో 2 కొత్త మున్సిపల్ సర్కిల్ ఆఫీసులు చాలా అయినాయి వాళ్ళు. సికింద్రాబాద్ జోన్ కింద కవాడి కూడా ఇంకా ముషీరాబాద్ కొత్త సర్కిల్ ఆఫీసులు వస్తున్నాయని ముచ్చడం అందరికి ఎరుకున్నదే కదా. ఒక ఆఫీసులను చాలు చేస్తాను పోయిండు మంత్రి పొన్న ప్రభాకర్ సారు. మంత్రితో పాటు ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాలన్న, పట్నం మేయర్ విజయలక్ష్మి మేడం, జిహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ సారు, ఇంకా మున్సిపల్ అధికారులు, నాయకులు పేద పెట్టిన హాజరుపడ్డరు. ఇట్లా సర్కారోళ్ళు, అధికారులు, నాయకులు, వాళ్ళ అభిమానులు రాగా ఆఫీస్ కాడ పెద్ద పండుగ వాతావరణం కనబడ్డది. మొదలు అయ్యగారులు మంత్రాలు చదువుతుంటే గుమ్మడికాయ పట్టుకొని దిష్టి తీసిండు ఎమ్మెల్యే గోపాలన్న. అదైనాక మంత్రి పొన్నం సార్తో కూడా పచ్చ రిబ్బన్ పట్టుకున్న కత్తిరించి అందరు కలిసి లోపలికి పోయిరు. ఇక అప్పటికే అంత తయారు చేసి పెట్టిన పరదా గుంజి కొత్తగా కట్టిన ఆఫీసుని చాలు చేసిరు. పరదా గుంజుడు ఒడిచినాక ఆఫీసులో పోయిన మంత్రి సారు, పట్నం మున్సిపాలిటీని మరింత పెద్దగా చేయబోతున్నాం, జనం తిప్పల ఏదున్నా ఎంట్రే తచ్చిపోయేటట్టు కొత్త ఆఫీసులను దబ్బిన గులాంచబోతున్నాం అన్నట్టు మాట్లాడుకొచ్చిండు. ఇప్పుడు జిహెచ్ఎంసీ విస్తీర్ణం 2053 చదరపు కిలోమీటర్లు పెరిగిన తర్వాత 12 జోన్లుగా 60 డివిజన్లుగా విస్తీర్ణం జరిగిన తదుపరి పరిపాలన పరంగా తీసుకుంటున్న నిర్ణయాలకు సంబంధించి కొన్ని అంశాలను మార్గదర్శకత్వం చేయడం జరిగింది. ముఖ్యంగా ఫిబ్రవరి 10 నుంచి పాలకవర్గం కాలపరిమితి ముగుస్తూ ఉంది కాబట్టి అధికారుల బాధ్యత మరింత పెరుగుతూ ఉంది. ప్రజా సమస్యల్ని నేరుగా అధికారులే స్వీకరించి పరిష్కరించేటువంటి బాధ్యత ఏర్పడుతుంది. అదన్నట్లు ఇంతకు మునుపు పట్నం మున్సిపాలిటీ 6 జోన్లు, 30 సర్కిళ్లు, 150 డివిజన్లు ఎక్కువండే గాని ఏమంట పట్నం పరిధి ఔటర్ రింగ్ రోడ్ దాటి వాకిందో మున్సిపాలిటీని సుధా వేయించినాం. 6 జోన్లను 12 జోన్లు, 30 సర్కిళ్లను 60, 150 డివిజన్లను 300 వేయించినాం. ఇట్లనే అన్ని ఆఫీసులను సుధా ఎంత దబ్బినైతే అంత దబ్బిన చాలు చేస్తాం, జనాలకు అన్ని తీర్ల పనులు చెప్పున చేసుకునేటట్టు సాధిస్తామన్నట్టు మాట్లాడుకొచ్చిన మంత్రి సారు. అంతేకాదు ఢిల్లీలో ఉన్నట్టు కాలుష్యం మన పట్టణంలో ఉండొద్దని అన్ని తీర్ల జాగ్రత్తలు తీసుకుంటున్నాం, ముంగట పట్టణాన్ని మరింత ఎలుగులో చేస్తామని పూసగుచ్చుండు. ఏదేమైనా పట్టణం విశీరం అవుతుందంటే గొప్ప ముచ్చటే మరి అని అనుకుంటారు అందరూ.